ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జగన్ భావిస్తున్నారు. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై మరోసారి సభలో తీర్మానం చేయాలని పట్టుబట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. రేపు ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం సభను సమావేశపరుచుతున్నా ప్రతిపక్షం మాత్రం ప్రజా సమస్యలపై చర్చకు పట్టుపట్టాలని భావిస్తోంది. ఒక్కరోజు కాకుండా 2-3 రోజులు సభను నిర్వహించాలంటున్న వైసీపీ ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తోంది. మిర్చికి గిట్టుబాటు ధర, రైతుల ఆందోళన, ధరల స్థిరీకరణ నిధి కోసం గుంటూరు వేదికగా దీక్ష చేసిన జగన్ రైతులకు న్యాయం చేయకపోతే సభను జరగనివ్వబోమంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మిర్చి రైతుల ఇష్యూపై వైసీపీ గట్టిగానే పట్టుబట్టే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ మరోసారి అసెంబ్లీలో తీర్మానం చేద్దామంటూ ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది వైసీపీ. అయితే ఇప్పటికే 2 సార్లు తీర్మానం చేసి కేంద్రానికి పంపగా ప్రత్యేక సహాయాన్ని ప్రకటించింది. దాంతో వైసీపీ దీనిపై సభలో గందరగోళం సృష్టిస్తే అంతే గట్టిగా తిప్పికొట్టేందుకు అధికార పార్టీ సిద్ధమవుతోంది. ఢిల్లీ